నమస్కారం. నా పేరు డాక్టర్ శిల్పకళ. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు నందు సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దోమ తాకిడి పెరుగుతుంది. ఈ సుడిదోమల వలన నష్టం, దాని నివారణకు తీసుకోవాల్సిన సూచనలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరి పంటను 2 రకాల దోమలు ఆశించి నష్టపరుస్తాయి. అవి గోధుమ వర్ణపు దోమ మరియు తెల్ల వీపు మచ్చ దోమ. తల్లి పురుగుల్లో 2 రూపాంతరాలు ఉంటాయి. అవి పొడుగాటి రెక్కలు గలవి మరియు పొట్టి రెక్కలు గలవి. ఇందులో పొడుగాటి రెక్కలు గలవి వలసపోగల శక్తి కలిగి కొత్త ఆవాసాలను ఏర్పరచుకుంటాయి. పొట్టి రెక్కలు గల ఆడదోమలు ఆకు మధ్య ఈనెకి ఆనుకొని అడుగు భాగాన 2 వరుసలలో అరటిపండు ఆకారంలో ఉండేటువంటి గుడ్లను 300 నుంచి 350 వరకు పెడతాయి. ఈ గుడ్లు 7 నుంచి 10 రోజుల్లో పొదిగి పిల్ల పురుగులుగా మారుతాయి. ఈ పిల్ల పురుగులు 5 దశలలో పెరిగి 15 నుంచి 20 రోజుల్లో గోధుమ వర్ణంలోకి మారుతాయి. ఈ దోమలు తన జీవితకాలాన్ని 25 నుంచి 30 రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. పిల్ల మరియు తల్లి దోమలు నీటి పైభాగాన దుబ్బుల మొదల దగ్గర నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు మొదట పసుపు రంగుకు మారి క్రమేపీ పైరు సుడులుగా ఎండిపోతుంది. ఈ విధంగా పొలంలో మొక్కలు ఎండిపోవటాన్ని సుడి తెగులు అని పిలుస్తారు. దీనినే హాపర్ బర్న్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం సుడిదోమ ఉధృతికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సిఫార్సు చేయని పురుగు మందుల్ని విచక్షణారహితంగా వాడిన, 2 లేక 3 రకాల పురుగు మందుల్ని కలిపి పిచికారీ చేసిన, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ మందుల్ని వాడిన, అలాగే పిచికారీ చేసేటప్పుడు మందు ద్రావణాన్ని మొక్కల మొదలపైన కాకుండా గాలిలో పిచికారీ చేసినా కూడా ఈ దోమపోటు అనేది తగ్గదు. నత్రజని ఎరువును అధికంగా వేయటం వలన, నీటి యాజమాన్యాన్ని సరిగ్గా పాటించకపోవడం వలన కూడా ఈ ఉధృతికి తోడ్పడుతుంది. సుడిదోమ తరచుగా ఆశించే ప్రాంతాల్లో వాటిని తట్టుకునే రకాలైన విజేత, ఇంద్ర, అమర, భావపురి సన్నాలు, అక్షయ, శ్రీధృతి, చంద్ర, సుజాత, మారుటేరు సాంబ, మారుటేరు మషూరి, శ్రావణి, బాపట్ల సన్నాలు, నెల్లూరు సిరి, తరంగిణి, బాపట్ల మసూరి, కృష్ణవేణి, కాటందొర సన్నలు లాంటి రకాలను మనం సాగు చేసుకోవాలి. నాటే సమయంలో దూరంగా నాట్లు వేసుకోవాలి. అలాగే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీయాలి. ఈ విధంగా తీయడం వలన పురుగు ఉధృతి తగ్గడమే కాకుండా గాలి వెలుతురు బాగా తగిలి దుబ్బు కూడా బాగా కట్టుతుంది. పైరు దుబ్బు చేసే సమయంలో పొలాన్ని అడపాదడపా ఆరబెట్టుకోవాలి. నీరుని నిల్వ ఉంచకూడదు. నత్రజని ఎరువులను సిఫార్సు మేరకే వాడాలి. అలా కాదని ఎక్కువగా వాడినట్లయితే పురుగు ఉధృతి పెరుగుతుంది. పైరు తొలి దశలో పురుగు మందులు తగ్గించి మిత్ర పురుగులైన సాలీడు, మిరిడ్ నల్లి వంటి పురుగులను పొలంలో సంరక్షించుకోవాలి. సుడిదోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులైన క్వినాల్ఫాస్, క్లోర్పైరిఫాస్, ప్రొఫినోఫాస్, మిథైల్ పారాథియాన్, ట్రయాజోఫాస్ మరియు సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అయిన డెల్టామెథ్రిన్ మరియు సైపర్మెథ్రిన్, అలాగే 4-10G గుళికలను అసలు వాడరాదు. మరి సిఫార్సు చేసిన పురుగు మందులను మనం ఎప్పుడు కొట్టుకోవాలి అంటే, దోమ ఆర్థిక నష్టపరిమితి స్థాయి అంటే పిలక దశలో దుబ్బుకి 10 నుంచి 15 దోమలు మరియు ఈనిక దశలో 20 నుంచి 25 దోమలు ఉన్నట్లయితే మనం సస్యరక్షణ రసాయనాలను వాడుకోవాల్సి ఉంటుంది. దోమల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ మరియు ఎథిప్రోల్ కలిగిన మందు 0.25 గ్రాములు లేదా బూప్రోఫెజిన్ 1.6 మిల్లీలు లేదా ఇథోఫెన్ప్రాక్స్ 2 మిల్లీలు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దోమల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు పైమెట్రోజిన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపైరిన్ 0.48 మిల్లీలు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు చేతి పంపు అయితే ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని తగ్గకుండా దుబ్బుల మొదళ్ళ దగ్గర బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే సుడిదోమను
సమర్థవంతంగా నియంత్రించవచ్చు.